గిజుకుంటుంది ఏ నమస్తే సోఫత్లు నేను మీ కరిమారు సత్యని బాలు టైగర్ యాస్కన్ తిల్లర్ మేము ఇప్పుడు రమేష్ అన్న నేను డబుల్ సంతులు అంటే ఇద్దరు సంతులు మొత్తం డబుల్ ధమాకా ఉంటాయి. మేము ఇప్పుడు ఎండాకాలం కూడా చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాం చూడండి. మొత్తం తలకే గిర్ర మనతట్టుగా అనిపిస్తుంది మీకు. చూసినాక చెప్పుకుంటారు ఎట్లా అని డబ్బులు చెప్పుకుంటారు మీరే. పొద్దు పొద్దుగా అద్దం పట్టుకుని కూర్చున్నాం నిమ్మలంగా. ఇందిరా ముఖం అంతా కర్రీ కమిలిపోయినట్టు అయితే అని ఆల్రెడీ కమిలిపోయినట్టు ఉంటుంది కదా. ఇందులో అట్లా అంటున్నావు అంతకుముందు మస్తు తెల్లలేనారా ఏదో ఎండలు తిరుగుడు ఇట్లా అయినా అబ్బా అబ్బాయి ఏంద్రా అబ్బా మీరు ఇట్లా అంటారనే సబ్బు ఆన్లైన్లో ఆర్డర్ చేసిందా అది వచ్చింది మస్తు తెల్ల అవుతుంది అది పెట్టుకుంటే. ఇంకా సబ్బులు పెట్టుకుంటే తెల్ల అవుతారా ఊర్రని చెప్పింది. అరే అవుతారా అట్లా అన్ని తెలుసుకునే తెప్పించిన ఇప్పుడు పెట్టుకుంటారు రేపంచాలు తెల్లగా ఊళ్ళో ఎట్లుంటుందో. ఎలా అయినారు ఇంకా నల్లగైనా కదా అయినా సంతూ నేను చూస్తే కూడా గుర్తుకొస్తున్నారా. ఎలుకతోళ్ళు తీసుకొచ్చి ఏడాది ఉతికినా కూడా అది నలుపు అని తెలుపు కదా. నువ్వు కూడా అంతేరా. చి వేస్ట్రా మీరు కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ లేదేంద్రా. అయినా కానీ కలర్ ఇంపార్టెంట్ కాదురా క్యారెక్టర్ ఇంపార్టెంట్. యూ బ్లడ్ ఇండిసెంట్ ఫెలో చూసిండ్రా సంతోష్ అయితే మొత్తం ఆన్లైన్లో బుకింగ్ చేసి మరి సబ్బు తెచ్చుకున్నారంట ముఖానికి పెట్టుకుందామని చెప్పి. సబ్బు పెడితే తెల్లగా అవుతారు ఏంటిరో నాట. అయినా క్యారెక్టరింగ్ ఇంపార్టెంట్ కలరింగ్ కాదు. మనసు మంచిగా ఉండాలి. కలర్ ఎట్లుంటే ఏంటిది ఏమోనంట. అరే ఒక 200 అర్జెంట్ ఉంది. 200 పైసలు లేవు కదా నా దగ్గర. అరే చేతిలో పైసలు పెట్టుకొని పైసలు లేవంటే ఏంద్రా. అట్లా ఇది కరెంట్ బిల్ కట్టమని మా నాన్న ఇచ్చిండు. అరే కడుతూ రేపు నేను తీసుకొస్తా ఒకటే గంట ప్లీజ్. నువ్వు తెస్తావు కావచ్చు కానీ మరి ఒకవేళ మిస్ అయింది అనుకో నాకు ఫైన్ పడుతుంది. మళ్ళీ మా నాన్న పోతున్నాడు. అరే ఒక్క గంటలో తెచ్చితా అని చెప్పినా కదా. వద్దురా రే ఇలా లాస్ట్ డేట్ రా కరెంట్ బిల్ కట్టుడు. చెప్తున్నా కదా ఒక్కటే గంటలు తెచ్చిస్తా. సరే మరి తీసుకురా మరి ఇన్నే ఉంటా. మరి నేను వచ్చేదాకా ఇన్నే ఉంటా. అరే నేను ఎడిపోతాను ఇక్కడనే ఉండు. నేను అది ఒక గంటలు తీసుకొచ్చేస్తాను. సరే తొందరగా తీసుకురా ఇన్నే ఉంటా మరి నేను. సరే సంత తెచ్చిన వాడు తొందరగా కట్టేద్దాం. అలా ఇక్కడ కావచ్చు అనుకున్నా అడిగలేదు. పొద్దున్న తీసుకోరా గంటలో తెచ్చిస్తా అంటే కదా తెచ్చిస్తానే కదా పొద్దున్న వేసుకో. ఇప్పుడు ఏమైంది ఫైన్ పడతాయని చెప్పిన మా అయ్యి ఉంచాడు రా నన్ను. అరే ఊరిసి పెట్టిపోతున్నారా 200కి కొసుతున్నావు. పొద్దున ఇస్తా అని చెప్తాను. ఫైన్ పడుతుంది ఇలా లాస్ట్ డేట్ నువ్వు అదంతా చెప్పకు నాకు. అది ఏమున్నావురా పొద్దున ఇస్తారా బాయ్. ఏదిరా నువ్వు ఫోన్ ఎట్లా మాట్లాడినావురా. ఎట్లా మాట్లాడేది రైట్ అని పోతున్నా గిన్నెనే అంతా ఉరికినట్టు ఎత్తున్నాయి. ఫైన్ పడుతుంది అద్దురా పొద్దున ఇస్తారా ఇంకా పాలకి ఎత్తున్నాయిరా. పొద్దునిస్తా అని చెప్పినా పొద్దునిస్తా తీసుకో. చూసిండ్రు కదా ఇగో రమేష్ అన్న మొత్తం సంతోషాన్ని ఎట్లా బుగులు పట్టించిన చూడండి. అక్కడ వెళ్ళక ముందు ఒక ముచ్చట అక్కడ వెళ్ళినాక ఒక ముచ్చట. రమేష్ అన్న దగ్గర అయితే రూపాయి ఫాలో కూడా లేవు. అలా అయ్యా కరెంటు బిల్లు కట్టకపోతే మొత్తం బాసం దోమలాడు దోమతాడు చూడు ఏసు ఇట్లుంటారు. ఏమైనా ఎట్లున్నావు. ఏమోరా చేతన అయితే మొత్తానికి జ్వరం వచ్చినట్టుంది. కరీంనగర్ హాస్పిటల్ వేద్దాంపా. సరే పోదాం కానీ మన రమేష్ అని కాదు ఒకసారి. హెల్ప్ 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 రా హెల్ప్ రా రే హెల్ప్ రా రే. బాయ్ సంతగాడు ఇప్పుడే ఫోన్ చేయాలన్నా. హలో రమేష్ ఏడున్నావురా. నేను ఇంటి దగ్గర ఉన్నారా కొంచెం పని మీద ఉన్నా చెప్పు. కరీంనగర్ హాస్పిటల్ పోయిద్దా. జ్వరం వచ్చిందిరా
జ్వరం వచ్చిందా? అయ్యో గట్లయిందిరా. కరీంనగరా? అబ్బా నేను పని మీద ఉన్నా కదరా, నాకు ఎట్లా వీలవుతుంది ఇప్పుడు? తొందరగా వేద్దాం, అటు బయట వద్దాం, చూపించుకొని వద్దాం. వీలు కాదు. నువ్వే మెల్ల ఎట్లా నన్ను పోయిరారా నువ్వే. అంతేనా? సరే ఏమన్నా వస్తున్నట్టు నాడు ఆనికేదో పని ఉందంట, రాడంట. ఆనికేం పని రా, వాడు అవలగా లెక్క తిరుగుతుండు. ఎక్కడ ఫోన్ పట్టుకుని ఆడుతుంది కావచ్చు, సంగతి చెప్తావు ఇప్పుడే. ఈ సంతవాడు ఒకడు జరమత్త వాడు ఒక్కడు పోయి చూపించుకోవచ్చు కదా. మంచి ఇంట్రెస్టింగ్ పబ్జి గేమ్ ఆడతామంటే వీడు మళ్ళా వీడెందుకు ఫోన్ చేస్తాడు మళ్ళా. హలో రమేష్ మామ ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఏం లేదు, మన ఈ తోటలో మనం అందరం కలిసి దావత్ చేసుకుంటున్నాం. నువ్వు వస్తావు అని చెప్పేసి ఫోన్ చేసిన. దావతా ఒక 10 నిమిషాలలో అక్కడ ఉంటా. సరే వస్తున్నా. వస్తావా? 10 నిమిషాలా? వస్తావా? 10 నిమిషాలలో ఇది వస్తావు కదా. తొందర ఏమంటుండు? వస్తాడు చూడు, ఇప్పుడు 10 నిమిషాలలో వస్తాడు. మన సంగతి నాకు తెలుసురా. అమ్మో చూసిండ్రు కదా రమేష్ అని ఎంత చూసారు కూడా. అలా సోఫత్ గాడు ఒకడేమో జ్వరం వచ్చింది అంటేనేమో నేను మస్తు బిజీలు ఉన్నారా అని చెప్పి అన్నాడు. ఇంకో సోఫత్ గారు దావత్ చేసుకున్నాం రా అనగానే అనుకుంటే వెళ్ళిపోతున్నా అన్నాడు. 5 నిమిషాల 10 నిమిషాలు అలా. అమ్మ చూసినా ఇట్లా మస్తు మంది గమ్మత్తున్నారా నాయన. అరే సంతుకి కరీంనగర్ అయితే వస్తారా? కానీ అదేదో కొత్త ఫోన్ వచ్చిందా కదా, అది రెడ్మీ ఎంత ఉంటారా? అది కొత్త ఫోన్ ఆరా? ఇంత ఉంటుంది కావచ్చురా. పంచి కదా, ఏదైనా మాట్లాడితే పంచి పడాలరా. పంచి ఉండాలి మాట్లాడితే. అన్నకి తోవేడిపోతే ఈ తోబనా ఏడుకోదు, ఈయనే ఉంటది. అయితే తోకల రాజు ఇల్లు ఎక్కడ? తోకల రాజు ఇల్లు ఎక్కడు, వాళ్ళ ఇంటికి మెట్టులేవు. సరేగానే సంచులు ఏమున్నాయి తమ్మి? సంచిల్నా దోసకాయలు ఉన్నాయి. దోసకాయలు ఎట్లా ఇచ్చారు మరి? ఎట్లా ఇచ్చిరా? జోకిచ్చిర్రు. చూసిండ్రు కదా ఎట్లా ఫంచ్ మీద ఫంచ్ వాడుతూనే ఉన్నాయి రమేష్ అన్నకు. మనమే తోఫులం అనుకోవద్దు, మనకనే పెద్ద తోఫులు ఉంటారు. గమ్మతి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అయితే గట్టి కొట్టుండ్రి. తెల్లయినారు ఇంకా నల్లగైనా వారా అయినా సంతూ నేను చూస్తే కూడా గుర్తుకొస్తున్నారా. ఎలుకతోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా కూడా అది నలుపు అని తెలుపు కదా. నువ్వు కూడా గంతేరా. ఏంద్రా గట్లా అంటాను? చి వేస్ట్రా మీరు కొంచెం కూడా. చి వేస్ట్రా మీరు కొంచెం. ఓకే చి వేస్ట్రా మీరు కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ లేదేంద్రా. కానీ కలర్ ఇంపార్టెంట్ కాదురా. చి వేస్ట్రా మీరు కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ లేదేంద్రా. కలర్ ఇంపార్టెంట్ కాదురా, కానీ క్యారెక్టర్. రెడీ. ఏమరా సంతు తీసుకొచ్చిన తొందరగా కట్టేద్దాం, టైం లేదు. అరే అడిక్కడికి వచ్చి అనుకున్నాను, ఇయ్యలేరా? పొద్దున్న తీసుకో. గంటలో తెచ్చిస్తా అంటే కదరా. చెప్తున్నారా పొద్దున్న తీసుకో. ఇగో గీ రేంజ్కి వచ్చాను నేను. కెమెరా చూస్తావా? ఇట్లా అంట కదా, కొంచెం కింది చూడు. ఇగో గీ ఏరియాలో చూడు. యాక్షన్. అన్నకి తోవేడిపోతే మళ్ళీ చూడు. రెడీ.